So we were all afraid, right from the director Shiva, Karthi, and everyone were afraid. So I'm happy that we didn't spoil your content, sir. So I don't know how much, what percentage we matched it, but we escaped commercially. And Sinu Vaitla, sir, a lot of movies we have seen on a commercial format, and we tried a lot to do his movie but a lot of confusions in the rights and we couldn't reach the rights. I feel that all his movies will suit Karthi better. As an artist, when a director handles, you would like to relate and see whether it will suit Surya or Karthi. So I feel that Sinu Vaitla's movies, there will be, because it's more comedy oriented. I feel that Karthi is good in comedy, so I always felt that I can match Karthi with the hero character. So thank you, sir. Thanks for coming. Taman, I've been known to him for 2.5 years. Very good friend. We used to discuss a lot, but haven't still worked this year. We are working together. And I'm very happy for the level of growth he is in now. Cinematographer Ramji sir, music director Yuvan Shankar sir, and the whole team, Karthi sir and Priyamani, everyone who did so much hard work. They worked for 2.5 years. I'm very happy that I'm able to present this movie in Telugu. The situation has come, and this is a very good film, and I can assure you that this will definitely entertain everyone, and it will be a different film which Telugu audience haven't watched till now, and hope everyone likes it. Thanks a lot, and special thanks to Madhura Sridhar sir for releasing the audio, and Tangapravaran sir for presenting the film in Telugu. So my kind thanks to them. Thanks a lot. Thank you. చాలా రోజుల నుంచి నాకు ఒక చిన్న లోటు ఉంది. అది ఏంటంటే నా ఫస్ట్ హీరోగా చేసిన సినిమా తెలుగు ఆడియన్స్ చూడలేదని ఒక చిన్న లోటు ఉంది. కానీ అది ఈరోజు అయిపోతుంది. దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. తెలుగు ఆడియన్స్ సినిమా చూడబోతున్నారు. సో ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి, కానీ అద్భుతాలు 10 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ప్రేమాభిషేకం, మరో చేత అలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తాయి. మల్లిగాడు కూడా అలాంటి ఒక సినిమా. అలాంటి ఒక సినిమా ఒక యాక్టర్ కెరియర్లో రావటం అంటే చాలా పెద్ద విషయం. అది ఫస్ట్ సినిమా కావటం అంటే అది ఇంకా పెద్ద గొప్ప విషయం. సో అది నేను చాలా హ్యాపీగా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు. అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, అలాంటి ఒక క్యారెక్టర్, రకరకాల హీరో క్యారెక్టర్స్ మీరు అందరూ చూసారు, కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు ఎవరు చూడలేదు. అండ్ ఈ క్యారెక్టర్, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుందని నాకే కూడా చేసే వరకు తెలియదు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాతే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది నాకు తెలిసింది. అంత సటైర్, అంత బ్రేవ్నెస్ అండ్ అంత ప్రేమ ఆ క్యారెక్టర్తో ఉంది. సో ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ డే మేకప్ వేసినప్పుడు నేను అంత ఐ ఫెల్ట్ ఐమ్ గోనా మిస్ దిస్ క్యారెక్టర్. సో ఐ లవ్ దట్ క్యారెక్టర్ వెన్ ఐ డిడ్ ఇట్. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ మామూలుగా మనకు కనపడరు. ఎక్కడో చిన్న చిన్న పల్లెటూరులో తప్ప ఎక్కువ గ్రామంలో మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ మనం చూడొచ్చు. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ అక్కడ లైఫ్, ఇదన్నీ ఈ సినిమా. అది మాత్రం కాదు, వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ సినిమా. మా ఒక్క రైలో చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో నేను అండ్ కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఆర్టిస్ట్, చెప్పాలంటే ప్రియామణి ఇంకో ఇద్దరు తప్ప అందరూ న్యూ ఫేసెస్ ఈ సినిమాలో. సో అందరికీ న్యూ ఎక్స్పీరియన్స్, కానీ అందరి దగ్గర మంచి పెర్ఫార్మెన్స్ తీశారు డైరెక్టర్. అండ్ ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందంటే అదికి మెయిన్ రీజన్ ఐ వుడ్ సే ఆ డైరెక్టర్ అమీర్ గారు. సో ఐ హ్యావ్ టు స్పెషలీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఈ సినిమాలో ప్రియామణికి నేషనల్ అవార్డు వచ్చింది. పర్ఫార్మెన్స్ మీరు చూస్తే మీకు కనపడుతుంది. అది ఆ పెయిన్ నిజం, ఆ పడ్డ ఏడుపు నిజం, అండ్ మొత్తం పర్ఫార్మెన్స్ నిజం. అందుకే ఐ థింక్ షీ డిజర్వ్స్ దిస్ అవార్డ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాకు కంప్లీట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. నా ముందు ప్రియామణి యాక్ట్ చేసినప్పుడు నాకు చాలా భయంగా ఉంది. అది 5 ఫిల్మ్స్ ఓల్డ్, నాకు ఫస్ట్ సినిమా, కానీ అంత పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఐ వాజ్ అఫ్రైడ్ ఇఫ్ ఐ గెట్ డిసపియర్డ్, బట్ సమ్హౌ ఐ మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డైరెక్టర్. ఇలాంటి ఒక సినిమా గ్రామంలో ఆల్మోస్ట్ 6 months వి షాట్ ఇన్ ద విలేజ్. కంప్లీట్లీ వి స్టేడ్ దేర్ అండ్ షాట్ ఇట్. ఒక టోటల్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. సో ఈవెన్ వెన్ ఐ వాస్ డబ్బింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు మ్యాచ్ ద విలేజ్ క్యారెక్టర్ నుంచి ఆ బాడీ లాంగ్వేజ్కి
ఆ వాయిస్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. బట్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ సినిమా అండ్ ది సినిమా హస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. అండ్ ఈ విలేజ్, ఆ లైఫ్ గురించి, ఆ పీపుల్ ఎమోషన్స్ గురించి, ఆ కోపల గురించి మాటల్లో చెప్పడం అంటే చాలా ఈజీ, కానీ అది అందరూ ఫీల్ అయ్యే వల్ల అది తీయాలంటే చాలా కష్టం. కెమెరామెన్ రామ్జీ గారు అది ఈ సినిమాలో చేశారు. ఒక స్మాల్ లైట్ కూడా వాడకుండా కంప్లీట్గా సినిమా షూట్ చేశారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ డన్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ బికేమ్ బెంచ్ మార్క్ ఆర్ landmark film which everybody started following. ఈ సినిమా బికేమ్ కల్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ యువన్ గురించి చెప్పాలి, బ్యూటిఫుల్ మ్యూజిక్. మామూలుగా విలేజ్ సినిమా అంటే అది కింగ్ అంటే ఇళయరాజా గారు. సో ఒక విలేజ్ మ్యూజిక్ని ఇంటర్నేషనల్గా పాపులర్ చేశారు. వాళ్ళ అబ్బాయిని ఈ సినిమాలో యువన్ ప్రూవ్ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ మ్యూజిక్, కంప్లీట్గా విలేజ్ నుంచి ఫోక్ మ్యూజిక్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి తను ప్లే చేసి రికార్డ్ చేశారు. అండ్ he mixed modern music into it and it was a total new experience. మ్యూజిక్ మాత్రం కాదు, సైలెన్స్ కూడా యూస్ చేసి ఈ సినిమాలో కొత్త మ్యాజిక్ చేశారు. అండ్ అన్ని ఆర్ట్ డైరెక్టర్ నుంచి ఈ సినిమాలో యాక్ట్ చేసిన అన్ని ఆర్టిస్ట్, నాతో యాక్ట్ చేసిన సర్వణ్ గారు మా చిన్న క్యారెక్టర్ చేశారు. ఐ థింక్ వి ఆల్వేస్ లివ్డ్ యాజ్ అ ఫ్యామిలీ దర్. ఈవెన్ స్మాల్ క్యారెక్టర్స్, ఒక సీన్లో వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ కూడా మీ అందరు గుర్తుండిపోయేలా ఉంటుంది. అదికి మెయిన్ క్రెడిట్ డైరెక్టర్ గారికి, బికాస్ ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ఫన్. అంత హ్యూమర్ ఉంటుంది ఈ సినిమాలో, అంత ఫన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సో న్యాచురలీ డన్. సో ఐ థింక్ ఎవ్రీబడీ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి ఒక సినిమా నా క్యారియర్లో ఫస్ట్ సినిమా లాగా వచ్చిందని ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్. ఐ షుడ్ ఆల్సో సే, నాకు యాక్టింగ్ వచ్చిందని, నాకు హీరో అవ్వాలని నమ్మింది ఇద్దరే. ఫస్ట్ నా నాన్న, నెక్స్ట్ జ్ఞానవేల్. సో ఆయన ప్రొడక్షన్లో ఈ సినిమా వచ్చింది, నాకు చాలా ఆనందం. అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతుంది తంగపూర్ గారికి పెద్ద థ్యాంక్స్. ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాల నుంచి టోటల్గా మళ్ళీ డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ రియలీ యాంగ్షియస్లీ వెయిటింగ్. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఈ సినిమా కూడా ఆదరించి పెద్ద హిట్ చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బీ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. And I'd like to specially thank Mr. Karthi and Mr. Gnanavel for accepting our association with Studio Green in bringing this film to the Telugu audience. We Malligadu team require all your support, wishes and blessings in making this movie a huge success. Thank you.